చాలామంది న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తుంటే కొంతమంది విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రి గారిని. వేరే రకంగా వేరే అంటే నష్టం కలిగించే పనులు చేస్తున్నారు న్యాయవాదులు కంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. దాని గురించి ఏమంటారు? లేదండి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పరిపాలన అనేది స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా న్యాయవాదులకు న్యాయం చేశారు. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా న్యాయవాదుల గురించి పట్టించుకోలేదు. పట్టించుకున్న పాపాన్ని కూడా మేము ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అన్ని గవర్నమెంట్లని అడిగాము. కానీ మాకు న్యాయం చేసింది మాత్రం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేశారు. ఇంకా ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు మాకు చేయలేదు. కాబట్టి మా న్యాయవాదులు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎల్లవెల్ల సర్వదా కృతజ్ఞతాభావంతోనే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదుల యొక్క పక్షపాతి. న్యాయవాదులకు 100 కోట్లు ఇవ్వడం కానీ వాళ్ళ వెల్ఫేర్ ఫండ్ కోసం, మరియు జూనియర్లకి స్టైఫండ్ మేము ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ మా తర్వాత వచ్చిన జూనియర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు స్టైఫండ్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నారు. వాళ్ళు ఒకరి దగ్గర చేయి దాచకుండా వాళ్ళ యొక్క ఖర్చుల్ని వాళ్ళు పెట్టుకుంటూ వాళ్ళు చక్కగా ఈరోజు న్యాయవాద వృత్తిలో ముందడుగు వేస్తున్నారు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మా న్యాయవాదుల సంఘం తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతాం. అలాగే ఈరోజు 20 రూపాయల స్టాంపు గురించి చెప్పాలంటే అది ప్రతి ఒక్క పిటిషన్ మీద వేయాలి అంటే జూనియర్స్కి అది ఎంతో భారంతో కూరుకుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏదైతే అభివృద్ధి చెందుతారని 5,000 రూపాయల స్టైఫండ్ ఇచ్చారో ఆ యొక్క స్టైఫండ్ని వాళ్ళు దీనికి ఉపయోగిస్తూ వాళ్ళ ఉపయోగానికి లేకుండా అయిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పెద్ద మనసుతో న్యాయవాదుల యొక్క బాధ చూసి, జూనియర్ల యొక్క బాధ చూసి వాళ్ళకి అలా అన్యాయం జరగకూడదు, నేను ఇచ్చింది వాళ్ళు ఉపయోగించుకోవాలి, వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడాలి అని చెప్పి 20 రూపాయల స్టాంపును తీసివేసి ఈరోజు వెల్ఫేర్ ఫండ్ న్యాయవాదులకి ఇప్పటివరకు వెల్ఫేర్ ఫండ్ అనేది లేదు, అంతా జీరో అయిపోయింది, ఏమీ లేదు అన్నప్పుడు 250 రూపాయలు మేమందరం అడిగితే ఆయన ఎంతో పెద్ద మనసుతో 250 రూపాయలు వెల్ఫేర్ ఫండ్ చేసి వెల్ఫేర్ ఫండ్ యొక్క పెరగడానికి ఏదైతే డెత్ బెనిఫిట్ కింద ఇస్తారో దాన్ని 8 లక్షల వరకు పెంచడానికి ఆ వెల్ఫేర్ ఫండ్ అందరికీ ఉపయోగపడాలి, అందరికీ అది రావాలి అన్న ఉద్దేశంతో దాన్ని ఈరోజు 250 రూపాయలకి పెంచడం అనేది జరిగింది. అందుకు మేము న్యాయవాదులు అందరి తరఫున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాం సీఎం గారికి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటి నుంచో మేము అడుగుతున్నామండి. కొంతమంది 35 ఇయర్స్ దాటిన వాళ్ళు వెల్ఫేర్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 5,000 మంది పైచిలకు ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశాల్లో వాళ్ళందరికీ ఒక 6 మంత్స్ టైం ఇచ్చి వాళ్ళందరికీ కూడా వెల్ఫేర్ కట్టుకోవడానికి అవకాశం ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి మీడియా ద్వారా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నామండి మా న్యాయవాదుల తరఫున. దయచేసి అందరికీ కూడా 35 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఒక్కసారి అవకాశం ఇచ్చి వాళ్ళందరూ కూడా వెల్ఫేర్ కట్టుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.